ఇది బస్ ఇప్పుడు పెట్టేసాను కొట్టిగా షేర్ కొట్టి టైబుల్ అడ్డం పెట్టదంటాడు సాయిల్ రమ్మన్న ఇది పట్టుకొని నాకు అడ్డీలు కాదు మేడ్చల్ అయిపోయింది ఇప్పుడే రావాల్సిన విషయం మాట్లాడి మనకు కావాలి షేర్ చేయడానికి ఛాన్స్ లేదా ఒకళ్ళు చూస్తున్నారు మనము అన్ని పార్టీలకు కూడా ఇన్సూరెన్స్ పథకము అదేవిధంగా క్రియాశీల సభ్యత్వం కూడా చేయడం జరిగింది. దాన్ని చూసి విత్తనాలు కూడా కాపీ పెట్టాం, నగలు పెట్టాం, సంతోషమే. అయితే ఈ ప్రక్రియలో భాగంగా ఆన్లైన్ విధానం అనేది ఇప్పుడు మన నాయకులు అధిష్టానం ప్రవేశపెట్టారు. సంతోషం ఆశిస్తా గెలిచిపోయి ప్రగతిశీల విషయం అయినప్పటికీ కూడా క్షేత్రస్థాయిలో కొన్ని సమస్యలు కలెక్టర్ కాబట్టి దృష్టికి తీసుకొస్తున్నాం. నార్మల్ పేజ్ రాదు. అట్లా కాకుండా రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క వర్చువల్ అదేవిధంగా ఆన్లైన్ తో పాటు భౌతికంగా కూడా సభ్యత్వం చేర్పించే అవకాశం కల్పించినట్లయితే ఇంకా సభ్యత్వ ప్రక్రియ వేగవంతం అవుతుందని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో మేము చూసినటువంటి విషయాలు ఏంటంటే 3 ఆప్షన్లు మనం చెప్పారు. పాత సభ్యులైతే ఫోన్ ద్వారా అనుసంధానం చేసుకోవచ్చు, లేదా ఓటర్ ఐడి కార్డు, లేదా అంతకుముందు ఉన్నటువంటి సభ్యత్వ సంఖ్య. ఈ 3 ఉన్నటువంటి పరిస్థితుల్లో పర్వాలేదు. ఈసారి ఏం జరుగుతుందంటే ఓటర్ ఐడి కార్డు ఖాళీగా రిజెక్టెడ్ వస్తుంది. అటువంటి సంఘటనగా మనం ఒక 5 మేము చూసాము. నివారణ కూడా 11 మంది పెరుగుతారు. ఇప్పుడే పెట్టినాయి కదా. అనేక కార్యక్రమాలన్నప్పుడు కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు, ఎమ్మెల్యేలు కానీ ఇతరత్ర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా భూకబ్జాల పాటు అక్కడ సంబంధాలకు పోతున్నప్పుడు కూడా మన పరిధిలో మన యొక్క శక్తి మేర మనం పోరాడుతూనే ఉన్నాం. ప్రభుత్వం అంతా కూడా ప్రైవేట్ పనులు చేస్తుంది. దాన్ని కూడా మనం అడుగడుగునా కూడా విస్తరిస్తున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఇదే సంవత్సరాలు తెలియజేస్తాం. ఒక అంశం మనం ఇప్పుడు కూడా చూస్తే తెలంగాణలో అనేక పార్టీలు ఉన్నాయి. ఏది తెలంగాణ వస్తుంది, కేఎఫ్ బాల్ ఉన్నాడు, తర్వాత ఆరోపణ కానీ వ్యతిరేకం లేకుండా కేవలం తెలుగుదేశం కార్యకర్తలు మాట్లాడతాయి. కేసులు కట్టడం కానీ మన వైపు పైసలు పనిచేస్తాను అందరు చూపించాను లైవ్ ఫేస్బుక్ లైవ్ అందరూ అరే అట్లా కాదయ్యా అందరు ప్రతి ఒక్క ముఖం వాడాల. ధన్యవాదాలు. ఒక్క నిమిషం నేను ఓడగొట్టాను. ఎందుకంటే నేను బాగా పెద్దగా మాట్లాడతాను. మొత్తం అది అంటాడు. ఇది ఫోటో పెట్టి కదా కింద పెట్టి కదా టీటీ అన్న పెట్టరాదు. నేను నెట్ ఫోటో దిగారు శివని ఫోన్ ఫోటోలు తీస్తుంది. నిజామాబాద్ పార్లమెంట్ అధ్యక్ష వారికి, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మన అన్నగారికి పక్కన నరసింహారావు అందరూ రావాల్సిందిగా వేదిక నుంచి రాష్ట్ర కోరుతున్నాను. ఒకటే టైం లేదు. ఒకటే నిమిషం. Kenna. ఎట్రా సైలెంట్ ఎట్రా ఎట్రా ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో ఇట్లా పట్టుకో పట్టుకో కలవడుతురా అందరు కలవడుతురా
వాళ్ళందరూ కొడుతురా ముందుకు రా ఫేస్బుక్ లైవ్ అది ఇట్లా ఉండాల మంచి పట్టుకో ఇటు ఇటు కన్నల్ కట్టు అంతరం పట్ట హలో హలో ఈరోజు మన తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ నియోజకవర్గంలో కుటుంబ సభ్యులందరికీ ఈ సమావేశం ఇచ్చినటువంటి మీ అందరికీ మరోసారి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరియు ముఖ్యంగా పత్రికా విలేకరులందరికీ నేను ప్రత్యేక అభివందనలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఈరోజు జరిగే సమావేశాలు పత్రికా విలేకరులే ప్రజలకు తెలియజేసే బాధ్యత ఉంది. కావున దయచేసి మరోసారి మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ కొరకు గత వైభవం కృషి కొరకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని కోరుకుంటూ మన గౌరవనీయులు మన మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఒకటి కాదు, రెండు కాదు, మూడు కాదు, తెలుగు ప్రజలలో చిరస్థాయిగా ఉండే ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ఆ కార్యక్రమాలు ఈరోజు తెలుగుదేశం పార్టీకి శ్రీరామ రక్షాన్ని పనిచేస్తున్నాను. ముఖ్యంగా కొన్ని మూడు విషయాలు చెప్తా. ఈరోజు హైదరాబాద్ సిటీలో ఐటీ రంగంలో ప్రపంచంలో 3వ స్థానం తెచ్చిన ఘనత మన గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్కుతుందని మనం చెప్తున్నాం. అలాగే మనం హైదరాబాద్ సిటీలో ఎన్నో రోడ్లు ముఖ్యంగా విమానాశ్రయం గత ప్రపంచంలో ఎక్కడ లేని విమానాశ్రయం హైదరాబాద్ కట్టిన విమానాశ్రయం ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుంది. అలాగే బడుగు బలైన వర్గాలకు మన రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిభా భారతిని స్వీకరించిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుంది. అలాగే కేంద్రంలో పార్లమెంట్ స్పీకర్ గా బాలయ్య గారికి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు దక్కుతుంది. ఇట్లా మాట్లాడితే ఎన్నో విషయాలు ఉంటాయి. ఇంకొక విషయం చెప్తా. ఈ రోజు తెలంగాణ వచ్చింది కారణం అంటే నారా చంద్రబాబు నాయుడు మనవి చేస్తున్నాను. ఎందుకంటే పార్లమెంటులో ఫస్ట్ తెలుగుదేశం పార్టీ తెలంగాణ కొరకు మద్దతు ఇచ్చి ప్రకటించిన వ్యక్తి మనం నారా చంద్రబాబు దక్కుతుందని మనవి చేస్తున్నాను. కావున ప్రజలంతా గమనించండి. తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో కృషి చేసి ముందు నడిపించే బాధ్యత మీ అందరి తగిందని మరోసారి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సోదరులందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. జై హింద్, జై చంద్రబాబు, జై చంద్రబాబు. ఇప్పుడు మన పావులు వెంకటేశ్వరరావు గారు ప్రసంగిస్తారు. ఇంకో విషయం, చెన్నమ్మది ఫోన్ పోయిందాడు ఒక నిజామాబాద్ అమ్మ చెన్నమ్మది. ఎవరికైనా దొరికితే దయచేసి ఆ అమ్మకి ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. చెన్నమ్మది టెలిఫోన్ పోయిందట. టెలిఫోన్ ఇది మహానాడుకి చేసినటువంటి అధ్యక్షత వహించినటువంటి యాదగౌడ్ గారికి, అదేవిధంగా మన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులైనటువంటి వకీల్ నరసింహ గారికి, వేదిక అలంకరించినటువంటి తెలుగుదేశం నాయకులకు, ఎదురుగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు పేరు ముఖ్యంగా 1982లో ఎన్టీ రామారావు గారు తెలుగు ఆత్మగౌరవం అనే నినాదంతో పార్టీని స్థాపించి వాడవాడ ఇంత జిల్లాల వారీగా తిరిగి 9 నెలల్లో అధికారం తీసుకొచ్చి ప్రతి పేదవాడికి కూడు గూడు గుడ్డ అనే నినాదంతో అందరికీ ఆ రోజుల్లో జనతా వస్త్రాలు ఇవ్వడం కానీ, అదేవిధంగా ప్రతి రేషన్ షాప్లో కిలో 2 రూపాయలకే బియ్యం ఇవ్వడం కానీ, జనతా వస్త్రాలు, మళ్ళీ పేదవారికి అట్టడుగు వర్గానికి అందరికీ కూడా ఇల్లు నిర్మాణం చేయడానికి, అంతకుముందు తడికలు ఏదో పూరికప్పు వేసుకునేటువంటి ఆ సిస్టాన్ని మార్చి పక్కా ఇల్లు నిర్మాణం అనేది ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టారు. ఇది మన అందరికీ తెలుసు.
అలాంటి ఈ తెలుగుదేశం పార్టీ స్థాపించినటువంటి ఆ మహానుభావుడు ఆ తర్వాత ప్రజల్లోకి చొచ్చుకొని పోవడం, పరిపాలన చేయటం, ఆ పరిపాలన యొక్క ప్రతిఫలాలు మనం ఎంతో కొంత అనుభవించాం. దాని తర్వాత విజన్ 2020 అనే ఉద్దేశంతో మన నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చి విజన్ 2020 అని ఆ రోజు అంటే చాలా మంది అన్నారు, ఏందో భయ్ విజన్ 2020 అంటాడు, ఎవరికి ఏమర్థం అవుతుందని. వాస్తవంగా చాలా మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు కూడా ఆ రోజు విజన్ 2020 అంటే ఏందో అనుకున్నారు. అది ఈ రోజు ఎవరైనా సరే హైదరాబాద్ వెళ్ళండి, హైదరాబాద్ సైడ్ వెళ్తే ఆ విజన్ 2020 అనేది మీకు ఈ రోజు కూడా అర్థమవుతుంది. ఎందుకనంటే సైబరాబాద్లో ఉన్నటువంటి టవర్స్ అమెరికాలో ఉన్నటువంటి టవర్స్కు పోటీగా నిర్మించారు. అంటే దాని అర్థం ఏంటంటే ఆ రోజే చంద్రబాబు నాయుడు గారు 25 సంవత్సరాల నాడు జరగబోయేటువంటి కార్యక్రమాన్ని మనకి పునాది చేసినటువంటి వ్యక్తి. అలాంటి వ్యక్తిని మనం తొందరగా మర్చిపోయాం. కానీ వాస్తవంగా ఈరోజు యువత ఇంతో అంతో 10 రూపాయలు సంపాదించుకుంటున్నారంటే ఐటీ రంగంలోనే. అది మన హైదరాబాదు అడ్డాగా తెలంగాణతో పాటు పక్కనున్న రాష్ట్రాలకు సంబంధించినట్టు యువత కూడా వచ్చి మన ఏదైతే హైదరాబాద్ మహానగరంలో జీవిస్తానికి ఆయనే నారు పోసాడు, ఆయనే నీరు పోసాడు అని ఎవరో అంటారు. కానీ అది వాస్తవం అనేది యువత అంతా తెలుసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. భవిష్యత్ కాలంలో ఇలాంటి కార్యక్రమాలని యువతకి ఆదర్శంగా రావాలని, యువత అన్నింటిలో ముందుండాలని పెద్దవాళ్ళు అంటే వయసు మళ్ళినటువంటి పెద్దవాళ్ళందరూ యువతను ఎంకరేజ్ చేస్తూ పార్టీ పదవులు కానీ అదేవిధంగా అన్ని పదవులు కూడా వాళ్ళకి ఇవ్వాలని కోరుకుంటూ, ముఖ్యంగా నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి అనే ఉద్దేశాన్ని మన నరసింహ గారు నేను మొన్న హైదరాబాద్ రోజు తను మాట్లాడుతుంటే విన్నాను. చరిత్రలు విసురుతూ చరిత్రను తిరగరాయగలిగేటువంటి విషయాలు ఏ విధంగా చెప్పాలో తను చెప్తుంటే నేను విని చాలా సంతోషపడ్డాను. అలాంటి నాయకుడు మన రాష్ట్రానికి నాయకత్వం ఇస్తున్నాడు. ఆ నాయకుడి యొక్క ముఖ్య లక్షణాలు, ముఖ్యమైన మాటలు ఇప్పుడు మీ అందరికీ చెప్తాడు. ఎంత చెలవతో మీ అందరినీ అంటే మీకు ఆకలిని కూడా క్షణాల్లో ఆయన మంత్రించేయగలిగినటువంటి మాత్రమైనటువంటి నాయకుడు. అలాంటి వారి నాయకత్వంలో మనం అందరం ఉన్నందుకు సమయాభావం లేదు కాబట్టి, లేదంటే నేను హాఫ్ అన్ అవర్ మైకు తీయకుండా మాట్లాడగలుగుతాను. అందరూ మీ అందరికి ఆకలి అవుతుంది, పెద్ద నాయకులు మాట్లాడాలి కాబట్టి ఈ సదా అవకాశం కల్పించినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, నరసింహ గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై హింద్, జై తెలుగుదేశం. ఇప్పుడు అన్న కాశీనాథ్ అన్న గారు మాట్లాడారు. అన్న ఒక్క నిమిషం, ఎందుకంటే అన్న వాటితో కూడా కొంచెం దయచేసి అన్నలు ఒక ఆశను ఎవరు కూర్చోండి. ఎందుకంటే పెద్ద అన్నలు మాట్లాడిన తర్వాత మన భోజనాలు చేద్దాం. ప్లీజ్ దయచేసి తనలో కూడా కొంచెం కూర్చోండి. ఈరోజు ప్రపంచంలోనే తెలుగు వారందరూ ఒక సగర్వంగా తల ఎత్తుకొని మన కుటుంబంలో సంతోషంగా పెళ్లిళ్ళు కానీ శుభకార్యాలు కానీ ఎలాంటి కార్యక్రమాలు పాల్గొంటామో, మరి దైవ సమానులైనటువంటి కీర్తిశేషులు అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజు ఒక బ్రహ్మ ముహూర్తంలో సూర్యచంద్రులు ఉన్నంత వరకు తెలుగుదేశం పార్టీ అనేది ఉంటుంది అన్నటువంటిది అది చరిత్ర చెప్పిన సత్యం. మరి దాదాపు 40 సంవత్సరాలు ఈ పార్టీ జరుపుకుంది. భవిష్యత్తులో కూడా ఉమ్మడి రాష్ట్రంలో మళ్ళీ తిరిగి జాతీయ అధ్యక్షుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు అక్కడ తిరిగి ముఖ్యమంత్రి కావడం అనే సత్యం. మరి తెలంగాణ తెలుగుదేశం పార్టీలో రాష్ట్ర అధ్యక్షులు శ్రీ భక్తిని నరసింహ గారు, శాసనగర్ మాజీ శాసనసభ్యులు, పెద్దలు, గౌరవనీయులు, రాజకీయంగానే కాకుండా అన్ని రంగాలలో అపార అనుభవం ఉన్నటువంటి నిష్ణాతులైనటువంటి ఒక వ్యక్తి. మరి వారి ఆధ్వర్యంలో తెలంగాణలో కూడా ప్రతి ఒక్కరు, ప్రతి కార్యకర్త ఒక సైనికుని వలె పోరాటం చేసి
ప్రజలను చైతన్యపరిచి ఒక సైనికులు వలె తిరిగి తెలుగుదేశం పార్టీని 2 రాష్ట్రాలలో పునర్వైభవం తీసుకురావడానికి తోటి కార్యకర్తలు, అభిమానులు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా క్షేత్రస్థాయిలో మరి చేయడానికి కృషి చేయాలని కోరుతున్నాను. అలాగే ఈ యొక్క మహానాడు కార్యక్రమానికి హాజరైనటువంటి నాయకులు, కార్యకర్తలు, తర్వాత ఫోర్త్ పిల్లర్ అయినటువంటి మీడియా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ప్రతి ఒక్కరికి కూడా మాకు ఈ తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో ఎలాంటి కార్యక్రమాలు చేపట్టినా కొంచెం దాన్ని ముందు వరుసలో పెట్టి ప్రజలకు అవగాహన కల్పించి ప్రజలకు చైతన్యపరచడానికి మీడియా వాళ్ళు కూడా ఈ తెలుగుదేశం పార్టీని సహకరించాలని మరి అన్న నరసింహ అన్న గారికి ఒక మనవి. రాబోయే తెలుగుదేశం పార్టీ యొక్క కార్యక్రమాలను మరి అనువైనటువంటి ఒక ఎజెండాలను రూపొందించి మరి పట్టణాలలో, జిల్లాలలో ఒక మంచి మంచి బహిరంగ సభలను కూడా ఏర్పాటు చేయాలని, తర్వాత ఈ రోజు ఉన్నటువంటి యువత కొత్తగా వాళ్ళు కూడా చాలా మంది లక్షలాది మంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ గురించి ఎక్కువ కల్పించి అందరినీ చైతన్యపరిచి పార్టీకి అవకాశం ఇచ్చిన థ్యాంక్ యూ. ధన్యవాదాలు అన్న కాశీనాథ్. ఇప్పుడు రెండల సురేష్ గారు ఒక నిమిషం అన్న, ఎందుకంటే ఆకలితో ఉన్నారు అందరూ అన్నదిగా భావించకుండా ఎందుకంటే మీరు మాట్లాడుతున్నారు కానీ నేటి నిజామాబాద్ మినీ మహానాడు సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన రాష్ట్ర రథసారథి బక్కాని నరసింహన్న గారికి మరియు ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న పార్లమెంట్ అధ్యక్షుడు దిగమ యాదవ్ గౌడ్ గారికి, ఈ కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర కమిటీకి, పార్లమెంటు కమిటీకి, అలాగే నిజామాబాద్ అర్బన్, రూరల్, ఆర్మూర్, అలాగే జగ్గాల్, కురుట్ల, బోధన్ నియోజకవర్గాల నుంచి వచ్చిన గ్రామ స్థాయి కార్యకర్తలు, గ్రామ కమిటీ అధ్యక్షులు, కార్యదర్శులు, అలాగే మండల పార్టీ అధ్యక్షులు, కార్యదర్శులు, నియోజకవర్గ నాయకులు ప్రతి ఒక్కరికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు ఈ కార్యక్రమం మనము సినీ స్టార్గా ఉన్న మన నందమూరి తారక రామారావు గారు 1982 ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు పాత ఆంధ్రప్రదేశ్లో ఒక స్టార్గా, దక్షిణాదినే స్టార్గా ఉన్న ఎన్టీ రామారావు గారు తన సినీ జీవితాన్ని పూర్తిగా నెంబర్ 1 పొజిషన్ ఉన్న వ్యక్తి, ఆర్థికంగా అన్ని రకాల్లో నెంబర్ 1 ఉన్న పొజిషన్ ఉన్న వ్యక్తి. తాను అదంతా వదులుకొని ప్రజా జీవితం కోసము అంకితమై 1982 మార్చి 28న తెలుగుదేశం పార్టీని ఆవిర్భవించి, ఈ తెలుగుదేశం పార్టీలో ఆవిర్భవించిన రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో చీకటి రాజ్యము పరిపాలన చేస్తుంది. సంవత్సరంకు ఒకసారి ముఖ్యమంత్రి మారుస్తూ, సంవత్సరంకు ఒకసారి మంత్రులను మారుస్తూ, తమాషగా ఢిల్లీ నుంచి ఇందిరాగాంధీ తమాషగా ఆంధ్రప్రదేశ్ ని పరిపాలిస్తున్న రోజుల్లో ఇదంతా చూస్తూ ఈ తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేయడం నాకు సత్యమని ఎన్టీ రామారావు గారు ముందుకొచ్చి ఈ రాష్ట్రాన్ని చీకటి నుండి, కబంధాస్తాల నుంచి, కాంగ్రెస్ పార్టీ నుంచి విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో పార్టీ ఏర్పాటు చేసి ప్రజలందరినీ 9 నెలల్లోనే ఊరూరా వాడవాడ తిరిగి చైతన్య రథంపై ప్రజలందరినీ చైతన్యం చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు ఈ తెలుగుదేశం పార్టీ సినిమా యాక్టర్ ఎప్పుడు వస్తాడు, ఏమైతాడు, ఒక్క ఎమ్మెల్యే కూడా గెలడని ఎగతాళి చేస్తున్న రోజుల్లో కార్యకర్తలు ప్రతి ఒక్కరూ ఒక సైనికుల్లా, ఒక రాముడికి ఏదైతే వానరులు పనిచేసి రావణుని ఓడించారో ఆ విధంగా రావణ కాష్టము జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీని చిత్తుగా 1983లో ఓడించి 9 నెలల్లోనే అధికారం చేజిక్కుని ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి అయినారు.
ఆ రోజుల్లో పెద్ద నాయకులు ఎవ్వరూ లేరు పార్టీలో. సామాన్యులకు ఎస్సీ ఎస్టీ బీసీ మామూలు వ్యక్తులు కార్యకర్తలు ఎవరైతే తన వెంబడ పాదయ్యారో ఆ కార్యకర్తలకు మాత్రమే టికెట్ ఇచ్చి సామాన్యులందరికీ ఒక ఎమ్మెల్యేలుగా మంత్రులుగా తర్వాత 1981లో జడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా సామాన్యులందరినీ నాయకులు తయారు చేశాడు. నాయకులకు కొదవలేదు. తెలుగుదేశం పార్టీ శిక్షణ శిబిరాలు పెడుతుంది. శిక్షణ శిబిరాల్లో నాయకులను తయారు చేస్తుంది. ఆ నాయకులే రాను రాను 82 నుంచి పట్టే ఈ రోజు వరకు నాయకులను తయారు చేసిన వ్యక్తి ఇదే కేసీఆర్. మన పార్టీలో ఒక కార్యకర్త. ఆయనని 85లో టికెట్ ఇస్తే మన దగ్గర శిక్షణ నేర్చుకుని రాజకీయ మూలమాలు నేర్చుకుని నాయకుడైండు. ఇట్లా చెప్తా పోతే చాలా మంది నాయకులు తయారు చేసిన పార్టీ. ఇక పార్టీ రాబోయే ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తుంది. ఈ మనము బక్కాని నరసింహ గారి నాయకత్వంలో ఈసారి జరగబోయే 2023-24 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తప్పకుండా అన్నగారి సారథ్యంలో ఎన్నికలకు వెళ్తాం. ఎన్నికల్లో విజయం సాధిస్తాం. మన పార్టీ అధికారంలోకి వస్తుంది. కార్యకర్తలకు ఊపిరిపోయడానికి అన్నగారి సహకారం ఉంటుంది. కాబట్టి కార్యకర్తలందరూ కూడా కుటుంబ సభ్యులు ఎవరు అధైర్యపడద్దు. మనం ఒకరున్నాం కాబట్టి ఇంకొకరు తయారు చేద్దాం. మెంబర్షిప్ నడుస్తుంది, సభ్యత్వం నడుస్తుంది. సభ్యత్వం మంత్రం ప్రతి ఒక్క కార్యకర్త ఒక 5గురిని మెంబర్షిప్ చేస్తే ఇప్పుడు వచ్చిన వాళ్ళు సుమారుగా 200 మంది ఉన్న 5 చేస్తే 1000 మంది. మనమందరం ఈ విధంగా పార్టీని బలోపేతం చేసుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇదే కాకుండా ఎన్టీ రామారావు గారు అనేకమైన సంక్షేమ పథకాలు పెట్టారు. ఏది 2 రూపాయల కిలో బియ్యం అని మా నిరుపేదలకు ఇళ్ళని చాలా మందికి మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకొచ్చి ఎంతో అభివృద్ధి చేశారు. అలాగే మన నారా చంద్రబాబు నాయుడు గారు జాతీయ నాయకుడు ఏదైతే రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రం తయారు చేసిందో ఆ ధనిక రాష్ట్రాన్ని ఈరోజు నేను ధనిక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని తెలంగాణ సాధించుకున్నాను కదా. ఈ ధనిక రాష్ట్రంలో ఉద్యోగాలు లేవు. చనిపోయిన ఉద్యోగులకు ఏదైతే బెనిఫిట్ ఇవ్వాలో అది లేకుండా రోజుకొక రైతు వేసుకుని రోజుకొక రైతు చనిపోతుంటే ఢిల్లీకి వెళ్ళి వేరే రాష్ట్రంలో డబ్బులు తాత సొమ్మ అయ్య సొమ్మ మన రాష్ట్రంలో ఉన్న డబ్బులు లేకుండా వేరే రాష్ట్రంలో డబ్బులు పంచడం ఏంటి? నీ ఇంటి డబ్బులు తెలంగాణ రాష్ట్రం నుంచి డబ్బులు ఇవ్వాలని అవసరం ఏముంది? కాబట్టి మీరు ఈ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసుకుంటున్నారు. కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు. ప్రజలు నీకు 2023-24లో ఇదే రైతులు నీకు గుణపాఠం నేర్పుతారు. మరి అధికారం నుంచి ప్రతిపక్షంలో కూర్చుంటారని ఈ సమావేశంలో మీ అందరికీ తెలియజేస్తున్నాను. కాబట్టి అధ్యక్షుల వారు నేను చాలా మాట్లాడాలనుకుంటున్నాను. ప్రభుత్వం మీద విమర్శించాలనుకుంటున్నాను. సమయం లేదు. అధ్యక్షుల వారు మాట్లాడుతున్నారు కాబట్టి మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు నేను తెలియజేస్తున్నాను ఏదైతే ప్రభుత్వ వైఫల్యాల మీద. కాబట్టి ఈ సమావేశాన్ని ఇంతటితో ముగిస్తున్నాను. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, బక్కాని నరసింహ గారి నాయకత్వం వర్ధిల్లాలి. మాకాల రాజన్న గారు ప్రసంగిస్తున్నా ఒక్క నిమిషం, ఎందుకంటే అందరూ వెళ్ళిపోవాలి. ఉపాధ్యక్షులు, పార్లమెంట్ పార్టీ అధ్యక్షులు రాజగౌడ్ గారికి, రాష్ట్ర పార్టీ అంతే కొద్ది నాకు ఈ ప్రెస్ నోట్ రాసిదో వస్తే మంచిగా ఉంటాయి. అక్కడ ఏం చేయకట్రా, అక్కడ ఏం పని ఉన్నాయి ట్రై ఫస్ట్. తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు అరే మైక్ తీసుకురావో ఇట్రా ఇట్రా మైక్ తీసుకురా. సందర్భంగా సెల్లు లేకుండా పక్కన పడేసా. అరే నువ్వు రావయా, నువ్వు ఇట్రా కొనుక్కరమ్మని చెప్పు. నువ్వు వాళ్ళు కొనుక్కొస్తారు ఫంక్షన్ హాల్. నువ్వు ఇట్రా. పెద్ద సమస్య ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ. దయచేసి వేదిక పెద్దలకు మనం చేసి ఏంటంటే ముత్యంపేట షుగర్ ఫ్యాక్టరీ తెప్పించేంత వరకు నిజామాబాద్ పార్లమెంట్ కమిటీ, తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త రేపటి నుంచి ఒక ప్లానింగ్ చేసుకొని దానికి ముందుకెళ్లాలని సభాముఖంగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ప్రధానమైన సమస్య ఇక్కడ ఎడతల పంట ముద్దరు ఇచ్చేంత వరకు రైతుల కోసం నిరంతరం ఏదో కార్యక్రమం తీసుకొని ప్రజల్లోకి వెళ్ళాలని చెప్పి సందర్భంగా వెళ్దామని చెప్పి సందర్భంగా మనవి చేస్తున్నాం. టీఆర్ఎస్ అంటే
అది పార్టీ కాదు, హక్కుల పొందాలి. అంటే టీఆర్ఎస్ అంటే టీడీపీ, టీడీపీ అంటే టీఆర్ఎస్. కొత్త సీసాలో పాత సారా. కేసీఆర్ మాట్లాడుతున్నారు అప్పుడప్పుడు, అరే పాత గవర్నమెంట్ ఏం చేస్తుంది, అరే పాత గవర్నమెంట్ మొత్తం నీ దగ్గర ఉంది కదా, నువ్వే కదా పాత గవర్నమెంట్, అలా పాత గవర్నమెంట్ ఎక్కడ ఉంది? ప్రతి గ్రామంలో ప్రశ్నించే తత్వం రావాలి. ఒక కార్యకర్త 1000 మంది కార్యకర్తలతో సమానము. ఇప్పుడున్నటువంటి మన పార్టీలో నాయకులు మాత్రమే వెళ్ళిపోయారు కానీ కార్యకర్తలు ఎక్కడ కూడా తరలింపు కాలేదు. ఇప్పటివరకు చెప్పుకోకుండా ఉన్నారు. చిన్న పరిచయం నాది. నేను 1981లో 24 ఏళ్ళ వయసులో సర్పంచ్గా ఎన్నుకోబడ్డా. అప్పటి నుంచి నేను గ్రామానికి చేసినటువంటి సేవకు 20 సంవత్సరాల నాకు అధికారం అప్పయిపోయారు. నేను ఓసి కులాలో ఉంటా. నేను మా వైశ్య జాతిలో ఉన్నటువంటి వ్యక్తిని నా గ్రామానికి డెవలప్ చేస్తే కంటిన్యూస్గా 20 సంవత్సరాలు అవకాశం ఇచ్చింది. అట్లాగే మనం చేసిన ప్రతి మంచి పనికి ప్రజలు ఎప్పుడైనా గుర్తిస్తారని చెప్పి ఈ సందర్భంగా నా అనుభవాన్ని మీకు తెలియజేస్తున్నా. ఇంకొక విషయం ఏంటంటే కార్యకర్తలు అనాథలు కాకుండా ఇలా కార్యకర్తలు 40 సంవత్సరాలుగా పార్టీకి పనిచేస్తున్నారు కాబట్టి అధ్యక్షులుగా విన్నపం చేస్తున్నా. కార్యకర్తలకు ప్రమాద బీమా కాదు, ఆరోగ్య బీమా ఏర్పాటు చేయాలి. ఇంతకుముందు ఏర్పాటు చేసినటువంటి ఆరోగ్య బీమాలో ఒక జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి దవాఖానాలలో 40 వినోదాన్ని ఒక్క నిమిషంలో మాట్లాడి ఎందుకంటే అందరూ అన్న మాట్లాడుతున్నారు. ఈరోజు నిర్మాణాల సందర్భంగా గౌరవనీయులు పెద్దలు రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీనారాయణ గారికి, సభాధ్యక్షులు వేగం యాదవ్ గారికి, వేదికలో ఉన్నటువంటి నా సోదరులందరికీ, ఇక్కడికి విచ్చేసిన నా తోటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ కొత్తగా మీతో వినియోగించుకుంటున్నాను. మనం ఇక్కడ కూర్చుంటాను పెట్టినామా, లేకపోతే టీఆర్ఎస్ పార్టీకి పూర్తి పెట్టామని చెప్పి ఒకసారి మీద ఆలోచించాలి. ఎందుకంటే మనము మొట్టమొదటిగా ఎన్టీ రామారావు అంటే ఇక్కడ కేక పెడితే అంత చాలా గుర్తు పెట్టేటువంటి మాట్లాడాలి. ఎన్టీఆర్ అందరూ ఎన్టీఆర్ సోదరులారా, నేను మాట్లాడాలని చాలా ఉన్నాను కానీ ఒక్క సూచన మాత్రం ఇస్తాను. రానున్నటువంటి ఈ 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్నటువంటి మన నందాపూర్ తారక రామారావు గారి పేరు పెట్టుకున్న జూనియర్ ఎన్టీఆర్ గారు ఆయన ఈ సంవత్సరం అంతా కూడా ఆయన కార్యక్రమాలు చేసుకుంటూ ఈ రాష్ట్రమంతా తిరగాలని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ధన్యవాదాలు. ఇప్పుడు ఒక తీర్మానం అనేది ప్రవేశపెట్టడం జరుగుతుంది. ఒకటే నిమిషంలో అయిపోతుంది. దయచేసి ఎందుకంటే మన ఏరియా సమస్యలు ఏమన్నా దాని మీద దీన్ని మరి అందరూ కూడా ఆమోదించాల్సినటువంటి పరిస్థితి కాబట్టి ముఖ్యంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి ఒక 11 సమస్యల మీద తీర్మానం చేసి మహానాడులో అందరూ కూడా ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పి, ఎందుకంటే వేదిక మీద ఉన్న వాళ్ళకు పేపర్ అందుతుంది, మన కింద ఉన్నటువంటి మన కార్యకర్తలకు నా మాటలు మీరు కొంచెము దాన్ని ఆమోదించాలని చెప్పేసి సౌనీయంగా కోరడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ ప్రాంతం రైతు భూమిని నమ్ముకొని బతుకున్నటువంటి పరిస్థితి. మరి మనకు మన ఎలక్షన్లలో ఎంపీ గారు మరి పసుపు బోర్డు తర్వాత పసుపుకు 15,000 మద్దతు ధర కోసమని 5 రోజుల్లో ఇస్తారని చెప్పేసి దాన్ని మర్చిపోయినటువంటి పరిస్థితి. ఇది రైతాంగానికి అత్యవసరం ఉన్నది కాబట్టి మరి పసుపు బోర్డు పసుపుకు మద్దతు ధర 15,000 రావాలని చెప్పి దాని మీద ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పేసి కోరడం అయింది. రెండోది బోధన్ నిజం షుగర్ కర్మాగారము, ఎన్సీఎస్ఎఫ్ తారకాపూర్, అలాగే ముచ్చంపేట షుగర్ ఫ్యాక్టరీలను కూడా మరి ప్రభుత్వం 100 రోజుల్లో కూడా తెరిపిస్తా చెప్పి మర్చిపోయింది కాబట్టి కేసీఆర్ ప్రభుత్వం
ఏకగ్రీవంగా ఆమోదించాలని చెప్పుకోవడం జరుగుతుంది. అలాగే 2003లో టీడీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ఆర్మూర్లో లెదర్ పార్కును మరి శంకుస్థాపన చేయడం జరిగింది. దాన్ని వచ్చినటువంటి ప్రభుత్వాలు కానీ ఈ రోజు ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వాలు కానీ పూర్తిగా మర్చిపోయింది కాబట్టి మరి ధర్మ కార్మికులకు ఉపాధి కోల్పోతున్నారు కాబట్టి ఈ పార్కును కూడా మరి ప్రారంభించాలని దీన్ని ఆమోదించాలని చెప్పి కోరడం జరుగుతుంది. అలాగే లక్కపల్లి సేతులో కొత్త పరిశ్రమలను ఏర్పాటు చేసి ఇప్పటికి ఒకటే ఉంది కాబట్టి నిరుద్యోగులకు ఉద్యోగాలు అవకాశం కల్పించాలని చెప్పేసి దీన్ని కూడా ఆమోదించాలని కోరడం జరుగుతుంది. అలాగే చేనేత పట్టు పరిశ్రమలకు అభివృద్ధి పరిచి కార్మికులకు నేతలకు కూడా ఆదుకోవాలని చెప్పేసి మరి ఆమోదించాలని కోరడం జరుగుతుంది. అలాగే పీడీ కార్మికుల సమస్యలను కూడా మరి పరిష్కరించాలని చెప్పేసి ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే మన ప్రాంతంలో ఉన్నటువంటి గీతా కార్మికులకు అలాగే చేనేత కార్మికులకు మత్స్య వడ్రంగి కమ్మరి కుమ్మరి కంసాలి రజక ముదిరాజు తదితర కుల వృత్తుల వారికి మరి ఆర్థికంగా ప్రోత్సహించి మరి సమస్యలపై పూర్తిగా మరి పరిష్కరించాలని చెప్పేసి గతంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు మరి 1 కోటి లక్షలతో కూడా అందరికీ అన్ని రకాలుగా మరి ఆదుకుంది కాబట్టి ఇది దాన్ని ప్రభుత్వం నెరవేర్చాలని చెప్పేసి ఆమోదించాల్సిందిగా కోరుతున్నాము. అలాగే గల్ఫ్ కార్మికులను ఆదుకోవడంలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వము మరి విఫలమైంది కాబట్టి వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఆమోదించాల్సిందిగా కోరుతున్నాను. అలాగే జగ్గనపల్లిలో మరి విమానాశ్రయం వస్తే మన ప్రాంతంలో అన్ని విధాలుగా బాగుంటుంది కాబట్టి దాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆమోదించాలని కోరడం జరుగుతుంది. అలాగే పెట్రోల్ డీజిల్ ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకము తగ్గించాలని అలాగే వంట గ్యాస్ పై మరి రాయితీ కూడా పెంచి వినియోగదారులను ప్రతి కుటుంబాన్ని పేదవారిని కూడా ఆదుకోవాలని చెప్పేసి మరి కోరడం జరుగుతుంది. లాస్ట్ చివరిగా పార్లమెంట్ పరిధిలో వరిధాన్యం పూర్తిగా మరి రోడ్డు మీద తడిసిపోయింది కాబట్టి తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కొనుగోలు కేంద్రాలను పెంచి వేగవంతం చేయాలని చెప్పేసి మరి కడత కూడా ఎక్కువ తీసుకుంటున్నారు. దాన్ని కూడా నిర్మూలించాలని చెప్పేసి ఈ ప్రభుత్వం డిమాండ్ చేస్తూ ఈ 11వ తీర్మానాన్ని ఆమోదించాల్సిందిగా కోరుతూ మరి అత్రలోని ప్రతి వ్యక్తి కూడా చప్పట్లతో ఆమోదం తెప్పాల్సిందిగా కోరుతున్నారు. ఇప్పుడు మరి మన రాష్ట్ర అధ్యక్షుల వారు తన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇచ్చి మరి పార్టీ అభివృద్ధికి కూడా పాటుపడే విధంగా మరి అర్బన్ వాళ్ళు వచ్చి అందరూ తొందరగా సన్మానం చేసి అలాగే ఏంటంటే చక్కర శ్రీనివాసు తూర్పు రాజులు కూడా మరి అన్నకు సన్మానించాలని తీసుకోవాలి. నచ్చింది చూడు ఆర్మూర్ ప్రాంతం మామిడిపల్లి వారి ఆర్మూరు ఇది కూడా చాలా పార్టీకి సేవ చేస్తున్నటువంటి విషయం ఏంటంటే మన రాష్ట్ర అధ్యక్షుల వారు అన్న భక్తి నరసింహరావు గారు మరి తన పూర్తి
అన్ని త్యాగం చేసుకొని మన అన్న పార్టీకి సేవ చేసినటువంటి పరిస్థితి. అన్న ఇంతవరకు కూడా తన కొన్ని అనుభవం కూడా మరి భగవంతుని నమ్ముకొని ఇంతవరకు కూడా పెళ్లి చేసుకోకుండానే మన అన్న పార్టీకే అంకితమైనటువంటి వ్యక్తి కాబట్టి అన్న ఏ నిర్ణయం తీసుకున్నా అది పార్టీకి అన్ని మంచిగా తీసుకుంటాడు కాబట్టి అన్నకు పూర్తిగా మనం అందరం కూడా సహకరిస్తామని చెప్పేసి కోరుకుంటూ మన అన్నను మన అమూల్యమైనటువంటి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. సార్ చేసి చూడు సభాధ్యక్షులు పార్లమెంట్ అధ్యక్షులు యాదవ్ గౌడ్ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, పార్లమెంటు నేనేనా కిందికి మాంకాళి రాజన్న గారు, అదేవిధంగా వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాస్ గారు, సురేష్ గారు, భీష్మ పితామహుడు మన వినోద్ కుమార్ గారు. ఈ వినోదాన్ని నమ్మితేనే అందరికీ వినోదం వస్తుంది. అందువల్ల మరి పైన చాలా మంది ఉన్నారు, కుమార్ గారు, శారద గారు, అదేవిధంగా ఇతర పెద్దలు ఉన్నారు, పత్రికా సోదరులు అందరికీ నమస్కారం. ఇలా మనం ముఖ్యంగా ఈ ఆర్మూర్ అనేది ఉన్నది. ఇప్పుడే నేను ఊళ్ళో ప్రవేశించినప్పుడే నవనాగుల బొమ్మలు ఉన్నాయి. అంటే నవనాగుల విగ్రహాలు చూడగానే నాకు జ్ఞాపకం వచ్చింది అంటే ఎన్టీఆర్ మాయా మచ్చిద్ర సినిమా ఎన్టీఆర్ తీశారు. మాయా మచ్చిద్ర బైక్ మీద చేయండి, బైక్ ఇప్పుడు వస్తుందా? ఇది కూడా మనసులో పెట్టినట్టు. మాయా మచ్చేంద్ర సినిమా ఒకప్పుడు నేను కూడా చూసిన. అందులో ఎన్టీఆర్ పాత్ర ఉంటుంది. మచ్చేంద్ర గోరక్ష జాలంధరాధ్య గహని అడబంగ చౌరంగి ముఖ్య భర్తరి చెర్పట నాగనాథ. అది నవనాగులకు సంబంధించి ఒక సోదరుడు నాకు చెప్పిండు. ఏంటంటే 6+3 9 అని. ఈ 6 3 9 పోయి 6 3 అయింది. అంటే ఇంకా నవనాథ సిద్ధులు అనే వాళ్ళు ఖాళీ భస్మంతోనే దుర్మార్గాన్ని అనిచినట్టుగా చరిత్ర ఉన్నది. అది కలియుగం ప్రారంభమయ్యే ముందుగా శ్రీకృష్ణ భగవానుని ఆదేశాల మేరకు నవనారాయణుడే ఆ విధంగా జన్మించినట్టుగా ఉన్నది. అందుకు మీ గ్రామం విశిష్టత కూడా చాలా పెద్దగా ఉన్నది. నాకు టైం లేదు కాబట్టి నేను ముందు అనుకోలేదు ఇక నవనాథులని. కాబట్టి నేనేమంటున్నంటే రాజకీయ నాయకుడు రాజనీతిజ్ఞుడు వీళ్ళిద్దరి మధ్యలో ఏంటో జగన్మోహన్ రెడ్డి ఇలా గెలవనికే ఏ ప్లాన్ వేయాలి, రైతు బంధ, దళిత బంధ, ఆ బంధ, ఈ బంధ. కానీ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు ఏంటంటే రాబోయే తరాల యొక్క ఉపయోగకరమైన బంగారు బాటలు వేయడానికి వాళ్ళు ప్లాన్. మన రియాల్ ఎట్టుకున్నదంటే అందరూ ముందలు అన్నట్టు దాటుకు నన్ను రమ్మంటాడు అన్నట్టు. అంటే అందరి ముందర బ్రహ్మాండంగా ఉపన్యాసం ఇస్తాం, దాటికి వచ్చినాక అలా చెప్తాం లేదా మీ దారి ఉన్నది అంటే ఇది ఎక్కువ మనందరికీ తెలంగాణ భాషలో ఏంటంటే ఒగల రాజకీయం. అంటే మారాలంటే ఏం చేయాలి? ఇందుకెళ్ళే మారాలి. 2003 నాటికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 74% విద్యా విధానంలో అక్షరాస్యత పెంచింది. నేను కూడా ఎమ్మెల్యే ఉన్నాను 94, 90, 99 వరకు.
విద్య అంటే విద్యా చట్టం తీసుకొచ్చింది. అక్షర కిరణం, అక్షర సంక్రాంతి, అందరికీ విద్య. ఈ అందరికి బ్యాక్ టు స్కూల్ ప్రోగ్రాం మళ్ళీ బడికి పథకంలో మర్మం ఏమున్నదంటే ఆనాడు పేదలందరూ కూడా పిల్లలను 5 దాకా 6 దాకా 7వ తరగతి దాకా చదివించి మళ్ళా మాన్పించారు. ఎందుకంటే పెద్ద బిడ్డ పెళ్లికు, చిన్న కొడుకు పెళ్లికు 5 బంద్ చేసి 7 బంద్ చేసి పెద్దోళ్ళ దగ్గర విద్యకు దూలకాడికి పైసలకు కావాల్సి దూలు. అలాంటి వాళ్ళ జీవితం వ్యర్థమవుతుందని ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో చాలా బడుగు బలహీన వర్గాలకు మళ్ళీ బడికి పథకం బంగారు బాట వేసింది. ఇది మనం అందరం గమనించాలి. అదే 2020 విజన్ చంద్రబాబు నాయుడు చేసిన 20 సంవత్సరాల ప్రాజెక్టే. అందులో భాగమే ఎన్టీఆర్ బ్రహ్మం గారి పాత్రలో రాబోయే కాలం ఏమవుతుంది, పగటి సుక్కలు చూసి బ్రహ్మచేరు జనులు ఆడముందరని ఆయన పాట చెప్పారు. చంద్రబాబు నాయుడు ఏం చేసిండు, జినోమ్ వ్యాలీ పెట్టిండు మన దగ్గర హైదరాబాద్. ఈ జినోమ్ వ్యాలీ పెట్టడం వల్ల ప్రపంచంలో ఉన్న ప్రాణులందరికీ కూడా ప్రాణదానం చేసే అవకాశం మొన్న కరోనాలో వచ్చింది. అట్లాంటి దాన్ని రాష్ట్ర విభజన అన్నారు. మీరు అందరు ఇప్పుడే పోకుంటే ప్లేస్ ఆ కార్కాడు ఉన్న వాళ్ళు కూడా దయచేసి ఇక్కడ రండి. ఆ పోయిటాయని కూడా కొద్దిగా విలువండి. ఎందుకంటే మన 150 కిలోమీటర్ల నుంచి దూర నన్ను పిలిపిస్తే ఒక ఉదాహరణ చెప్తా. జినోమ్ వ్యాలీ కంటే ముందు ఒక భార్య భర్తలు తొలగేటప్పుడు విత్తనాలు వేస్తుంది. అరే నాకు ఆకలి అవుతుంది జల్ది పోదామన్నా. అంత లోపలే ఇలా నాగ కాలేసే కాడికే ఆమె దూరకపోనికి అన్నం వచ్చింది. సరే బామ్మడికి వచ్చింది కానీ భ్రమలో నాగలిచ్చింది. ఇంటికి పోయింది. పోయిన తర్వాత ఇంటికి పోయినాక వంట చేసింది, అన్నకు పెట్టింది, మొగనికి పెట్టింది. నీవు తినట్లేదు, నేను తినా. ఇక మా అమ్మగారికి పోయినాక తింటా. అరే ఇప్పటిదాకా ఆకలి అయిందన్నా ఇప్పుడు ఏంటంటే ఇక ఇంటికి పోదా మనం బయట పడ్డది మా అమ్మ చూడాలని ఇక ఆకలి లేదు అన్న. సో ద మైండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్, ద మైండ్ ఈజ్ అవర్ ఫ్రెండ్ అండ్ ది ఎనిమీ ఆల్సో. మనసే మనకు శత్రువు, అదే మనకు బంధువు. అందువల్ల పోలం అని ఇప్పుడు 5 మంది పోతున్నారు. ఏదో కూర్చొని పెట్టి ఏమైనా ఉన్నది అన్నట్టు పోయింది. అట్లా వేస్తే ఏమవుతుందంటే మనవరాలి సీరలను వదలదీస్తుంటే అతి శౌర్యవంతుడు బలవంతుడు భీష్ముడు మౌనం వహించింది. మనకెందుకులే అని పోయినట్టు ఏమైంది, వంశనాశనమైంది. ఇలా జరిగే కార్యక్రమాలు ఇప్పుడే ఒక పెద్ద ఆయన చెప్పాడు, తెలంగాణ రావడానికి చంద్రబాబు నాయుడు గారి ఉత్తరం. కానీ ప్రచార లోపం ఉంది మనది. ఈ ప్రతి ఒక్కరు లెటరీ అన్నారు. ఎందుకంటే నేను గుళ్ళాల్లో వణికే యువకులు ఉద్యోగులు అందరూ మనల్ని బనాయిస్తున్నారు, నువ్వు జై తెలంగాణను అని అనుకొరకు సార్ లెటరీ అంటే పాపం ఆయన 3 సార్లు లెటర్ ఇచ్చింది. 3 సార్లు ఉత్తరం ఇచ్చిన తర్వాత స్వయం పాలన వచ్చిందా రాలే. మరి ఎవరి పాలన వచ్చింది? ఈ ముగ్గురిని అడగాలి. వన్నా మీరు ముగ్గురు ముచ్చట పెడుతున్నారు, స్వయం పాలన వచ్చిందా? ఎక్కడ పోయింది? సరే అందరు అంటున్నారు, అందరు పోయి అంగడి నా ముసలోడు అంగడి. మనం కూడా ఆలోచించుకు తీయడం. కానీ నిజంగా రాముడేలిన రాజ్యం, గాంధీ పుట్టిన దేశం. మనం అందరం కూడా ఎన్టీఆర్ చేసినటువంటి కార్యక్రమాలు ఇప్పుడు చెప్పాలంటే మూటపారి అవన్నీ ఉన్నాయా లేవు, మూట లేదు, పైకట్టాలు లేదు, ఎట్లు కూడా లేకుండా పోయినాయి. అట్లా అయిపోతుంది కొన్ని రోజులు. అందుకొరకే ఎన్టీఆర్ ఎందుకు తెలుగుదేశం పార్టీ పెట్టిందంటే చదువుకున్న ఇక్కడ విలేకరులు మరుతుడు ఇలా లాంటి వాళ్ళు ఎమ్మెల్యేలు కావాలి. చదువుకున్న వాళ్ళు ఎమ్మెల్యేలు అయితే దోపిడీ జరగదు, ఆక్రమణలు ఉండవు, బంజరు భూములు కబ్జా చేయరు.
మోసాలు చేయరు, ఊడుగు చెట్ల మీద మొరం తల్లి బిల్లులు తీసుకోరు అని 125 మంది గ్రాడ్యుయేట్స్కు ఎన్టీఆర్ టికెట్ ఇచ్చింది. 28 మంది పోస్ట్ గ్రాడ్యుయేట్లకు ఇచ్చారు, 8 మంది ఇంజనీర్లు, 47 మంది న్యాయవాదులు, 20 మంది డాక్టర్లు. ఇంతకంటే ఏం చేయాలి తెలుగుదేశం పార్టీ? ఇప్పుడే సైబరాబాద్ అన్నారు. సైబర్ అంటే ఇది గ్రీక్ పదం. అంటే దాన్ని ఏమంటారంటే పడవ నడిపే దాన్ని సైబర్ అనే పదంలో చూపెట్టి, అంటే సైబర్ స్పేస్. ఈ పులి కుతుబ్ షా వంశస్థులు హైదరాబాద్ నిర్మించారు. అన్నా నువ్వు లేచిపోవడానికి నా మనసు కలత చెందుతున్నది. నీవు దీనికి పోతున్నావని తెలుసు, నీవు దీన్నే ఆపకపోతే ఈ దుర్మార్గాన్ని ఏమాప్తం? ఇప్పుడు ఆయన బహుశా దీనికి పోవచ్చు, దీన్నే ఆపకపోతే ఇక దుర్మార్గం ఏమాప్తం? పంచేంద్రియాలు మన కంట్రోల్ ఉండాలి అని చెప్తే ఓట్లు రావు. ఎందుకంటే ధర్మశాస్త్రాలు చెప్తున్నాడు ఇండియన్ తెలుగుదేశం అనుకుంటున్నాడు. అందుకు నేనేమంటున్నంటే ఎన్టీఆర్ రావడంలోనే పసుపు ఉన్నది. ఈ పసుపే అగస్త్య మహాముని కనిపెట్టినటువంటిది. ఇప్పుడే మన అధ్యక్షుడు అన్నాడు పసుపు 15,000 క్వింటాలు అమ్ముడు పోవాలి, ఆ పసుపు బోర్డు కావాలని పాదయాత్ర చేసి చాలా మంది కొంతమంది ఎంపీలు ప్రగల్భాలు కలిపారు. బహుశా అది రాలేదని మీరంటున్నారు. నేనేమంటున్నంటే రాజకీయ నాయకుడు అంటే ఇవాళ ఒక్కసారి ఎమ్మెల్యే అయితే, ఒక్కసారి ఎంపీ అయితే తరతరాలు పిల్లలందరూ సుఖంగా ఉండగలరు. అయితే మరి ప్రతి ఒక్కరు కూడా మొదటిసారి 15 మంది కష్టకాలంలో గెలిచారు తెలంగాణలో. ఆ ఎమ్మెల్యేలు కూడా పోయారు. మన 18లో గెలిచిన 2 ఎస్సీ ఎస్టీలు వాళ్ళు పోయారు. అసలు 1956 నుంచి 2014 వరకు పాలించినటువంటి ముఖ్యమంత్రులలో కేవలం ఒకే ఒక్కడు చంద్రబాబు నాయుడు గారు మనకు ఎక్కువ కాలం ముఖ్యమంత్రిగా ఉన్నవాడు. ఇప్పుడు మనలో కొంతమంది అంటారు చంద్రబాబు నాయుడు మనకు వస్తే 2 తానే కలుపుతాడు అంటారు. అప్పుడే బదనాం లేదు. ఉన్నదాకా మనకు ముఖ్యమంత్రి కదా. ఇప్పుడు పరాయానికి ఎట్లయితాడు? శ్రీనా దీక్షిత్ డిలే ఆమెనా? ఎన్నేళ్ళేది? పులి కుతుబ్ షా అరబ్ దేశస్థుడు, నిజాం టర్కీ దేశస్థుడు, చంద్రబాబు నాయుడు తెలుగు దేశస్థుడు. 1978లో చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటిసారి మన గణపతి సోదరం పేరు చెప్పాలి, గణపతి దేవుడు ఉన్నది కదా, కాణిపాకం నుండి చంద్రగిరి వరకు మొట్టమొదటిసారి పాదయాత్ర చేశారు. ఆనాడే ఆయన జన్మభూమి కార్యక్రమం పేరు పెట్టలే కానీ నాకు తెలిసిన వివేకానంద ఆర్గనైజేషన్లో ఉన్న ఒక ఫార్మర్ కలెక్టర్, ఆయన లేడు ఇప్పుడు, స్వర్గస్థుడు అయ్యాడు. ఆయన చెప్పిండు మీ నాయకుడు చాలా సోషల్ వర్కర్గా చదువుకునేటప్పుడే జన్మభూమి కార్యక్రమాలు చేసేదయ్యా. ఆ ఊరికి బస్సు లేకుంటే, రోడ్డు లేకుంటే ప్రజలందరినీ ఐక్యం చేసిండు. ఆ విధంగా జన్మభూమి ఎవరి కొరకు, ప్రజల దగ్గర పాలన ఎవరి కొరకు, సెక్రటేరియట్ మొత్తం ఊర్లకు కదిలించింది ఎవరి కొరకు, పండుగ రోజు సెలవు రోజు అధికారులందరినీ లీడర్లందరినీ పల్లెలకు తెచ్చింది ఎవరి కొరకు. హైదరాబాద్ అందమైన నగరంగా తయారు చేసి విల్కిన్సన్, బిల్ గ్రేట్, ఉల్పెన్సన్ ఈ విధంగా ప్రపంచ నాయకులను తెచ్చింది ఎవరి కొరకు. మా దగ్గర అయితే నేను మీకు ఒక శ్లోకం చేసి చెప్తా. ఇలా దశరూప సమావాపి, దశవాపి సమోహత, దశ హరద సమపుత్రు, దశపుత్రు సముద్రమా. 10 చేద బావులు ఒక దిగుడు బావితో సమానం, 10 దిగుడు బావులు ఒక చెరువుతో సమానం, 10 చెరువులు ఒక కొడుకుతో సమానం, 10 మంది కొడుకులున్న ఒకటి, ఒక చెట్టు ఉంటే ఒకటి. అందుకే చెట్టు నీరు కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు చేసింది. ఇది తెలుగుదేశం మనం పుట్టించింది కాదు.
సోదరులారా, ఇది మత్స్య పురాణంలో రాసి ఉన్నది అంటారు. మాకు పెట్టుకోండి, మీరు కూడా ఎప్పుడైనా అవసరం అయితే వాటిని ఇదిగో 50 సంవత్సరాల వయస్సు గల ఏ చెట్టు అయినా 250 ఏది ఆక్సిజన్ ఇస్తుంది. నీకు తెలియకుండా తెలుసు. అడవులు ఎవరి పారాయి, బంజరు భూములు ఎవరికి వాయి, హైదరాబాద్ నగరంలో మనం కాపాడిన భూములు ఎవరి కబ్జలు పెట్టి, మీ ప్రాంతంలో ఎవరెవరి కొత్త దుకాణాలు కట్టి పేపర్లో రాసినా భయపడకపోయి వాళ్ళు ఎవరో మీరు అర్థం చేసుకోవాలి. ఆ విధంగా లేకపోతే ఏమవుతుందంటే కొన్ని రోజులు అయితే నాలేం పోతుంది, నీళ్ళేం పోతుంది అంటే గొప్ప మునిగిపోతుంది. అదే శ్రీలంకగా మారుతుంది. ఆనాడు అంజనేయుని అడ్డుపెట్టిన దుర్మార్గం కొరకు, దుర్మార్గమైనటువంటి పాలన ఈ తమ్ముడు అక్కడ చూసుకుంటుంది. నీవు సాఫ్ట్వేర్ ఇంజనీర్ నా బతికే కావాలి. అందుకొరకు మరి ఈ సాఫ్ట్వేర్లో కూడా ఎంత లాభం జరిగింది. ఇవాళ తల్లి తండ్రి వాళ్ళ సొంత దేశంలో ఉంటే లక్షలాది రూపాయలు పంపిస్తున్నారు. సైబరాలు కాలు పెట్టినందుకు 3 లక్షల ఉద్యోగాలు ప్రత్యక్షం, 10 లక్షల ఉద్యోగాలు పరోక్షంగా. ఈ విధంగా అనేక కార్యక్రమాలు చంద్రబాబు నాయుడు గారు చేస్తే మనం ఎన్టీఆర్ ఇంకోటి ఊళ్ళలో ఒకటి మర్చిపోయిన వినోద్ గారికి సురేష్కు బాగా నేర్చుంటారు. మనం చిన్నప్పుడు, నేను చిన్నప్పుడు అయితే ఊళ్ళలో ఏమేళ్ళు వచ్చి చేరుకోయేకి వస్తావా అంటే వస్తా దొరా, అరే ఏమరా రామ గడ్డా వేయాలి వస్తా అవురా అంటే వస్తా దొరా బాంచన్ దొరా. ఎన్టీఆర్ వచ్చినాక లక్ష్మి లక్ష్యమ్మ అయింది, రాముడు పోయి రామయ్య అయింది. సపోర్ట్లు ఎవరు కొడతలేదంటే పేరు అదేవిధంగా అన్నమయ్య, అనేక మంది మహానీయులు అంటరానితనం కొరకు పోరాటం చేసింది. 56కి వెళ్ళి 2014 వరకు ముఖ్యమంత్రుల అంటరానితనము నిర్మూలన కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన ఏకైక అగ్రగణ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. హరిజనులు ఎవరన్నా ఉంటే మర్చిపోరాదు. 2 గ్లాసుల పద్ధతి, దూరం ముందు నీళ్ళ. 7వ తరగతి చదివేటప్పుడు నేను కూడా మా దోస్తు రామచంద్రారెడ్డి ఇప్పుడు ఇద్దరం బతికే ఉన్నాం. వాళ్ళ ఇంటికి పోతే పలా ఇంట్లో కొరకు ఆన్యం చేసింది, నన్ను కూడా దూల కొటాకులో కూర్చునబెట్టింది. ఇస్తరా చేస్తే మంచిగా అయింది, కానీ సోలల మార్కల్లో లేదు కాబట్టి బాధ. ఏదైతే ప్రెసిడెంట్గా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు ప్రారంభించారు. ఆంధ్రలో రాయలసీమలో కాదు, మెదక్ జిల్లా పెద్దిరెడ్డిపేట తెలంగాణలో ప్రారంభం. మీరందరూ మద్దతుకోవాలి. మీరు కూడా తెలంగాణ కావాలని బహుశా ఎక్కువ నిజామాబాద్ నుంచి అభివృద్ధి గ్రామ కమిటీలన్నీ రాసినాయి అనుకుంటాం. అయితే ఆంధ్ర అనగానేమి, తెలంగాణ అనగానేమి డిక్షనరీలో ఉందా, కోర్సులో ఉందా? మరి ఇంకా డిక్షనరీ, కోర్స్, హిందీ, మరి మన తెలుగులో ఏమనాలి? నిఘంటువులో ఉన్నదా? లేదు. కాబట్టి జాతి మతములు సున్నా, నిహం సున్నా. జాలరికి వ్యాసుడు, మాలలకు పరాశరుడు, శృతులు ద్విజులైన లెక్క చెల్లించారు. పరిపాలనలో వైఫల్యాలు జరిగిన నాడు ఏ రాజకీయ నాయకుడైనా తన ఆస్తి పోతుందని, నా సీమ టాకీసు మూస్తారని, నేను అక్రమంగా కొనుక్కున్న భూమి కబ్జ పెడతారని, ఆస్తులు పోతాయని భయపడితే వాడు రాజకీయ నాయకుడుగా ఉండడానికే అర్హుడు. దూలంగా బతకాలే, చేత్కార కూలి ఉండాలి, పర్వాలేదు. హరిశ్చంద్రుడి కంటే మనం కొనగలమా? ఆయన ఏం చేసిండు? భార్య నమ్ముకున్నాడు, పిల్లలు నమ్ముకున్నాడు, తాను కూడా అమ్ముకుపోయి కాటి కాపరిగా పనిచేసాడు. ఇలా కాటి కాపరిని మనం మాలోళ్ళు అంటున్నాం. చెప్పులు కుట్టేటప్పుడు మన దొర అన్నాడు, ఈ 6 కాబోయే దొర ఏమన్నాడు? ఏమే హరిజనులకు పెట్టింది లెదర్ పార్క్ అంటే నాకు ఇంగ్లీష్ రాదు. లెదర్ పార్క్ తెలిస్తే నేను ఒకళ్ళకి చెప్పిన లెదర్ పార్కులు అంటే చెప్పులు కుట్టేది.
ఈ చెప్పులు కూడా ఇవాళ రేపు చాలా రాజకీయ పార్టీలు ఏమంటున్నాయంటే నా చెప్పుతో సమానం, దాంతో సమానం, చెప్పులు కోసుడు అనేది వ్యంగ్యంగా మాట్లాడుతున్నాం. అందుకు మీరందరూ గమనించాలి, చెప్పులు అనేటివి మామూలు కావు. జమదగ్ని మహర్షులకు సూర్య భగవానుడు ప్రసాదించినటువంటి చెప్పులను మీరు సంపట్టు కొట్టకుండా ఎవరన్నా ఇంకా దూరంకెళ్ళి కొడతారు. అందుకు అలాంటి వాటికి లెదర్ పార్కులు చంద్రబాబు నాయుడు గారు పెట్టింది. అంటరాని వాళ్ళకు ఎన్టీఆర్ భారతదేశంలోనే మొట్టమొదటిసారి 46 ఆశ్రమ పాఠశాలలు పెడితే చంద్రబాబు నాయుడు గారు 290 చేసింది. వెనుకబడిన ప్రాంతం చెంచులు లంబాడీలు ఉన్నటువంటి ప్రాంతం మహబూబాబాద్ ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఉన్నది. మరి చంద్రబాబు నాయుడు ఆంధ్రకు పోయి ఇంకెందుగా మొన్ననే సుమారు 60 లక్షలు విలువ చేసే ఆక్సిజన్ ప్లాంట్ అక్కడ ఉన్న బీదలు ప్రాణాలు కాపాడడానికి పెట్టాడు. నీవు ఆవిరి తీసుకున్నావంటే గరం గరం అన్నం తిని వచ్చి కూర్చున్నట్టు కొడుతుంది. అందుకే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాకు జూమ్లో చెప్పిండు. ఏం చెప్పిండంటే ఒకసారి తింటే యోగి, 2 సార్లు తింటే భోగి, 3 సార్లు తింటే రోగి. అందుకే భగవద్గీతలో ఏముందంటే బ్రహ్మార్పణం బ్రహ్మాలే బ్రహ్మగుణం బ్రహ్మణావృతం బ్రహ్మైన తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధి. శనివారం నాడు మాంసం మందు తాగొద్దని రాసింటే ఆదివారం నాడు చెరువుడు మనం రోజు ఆదివారం నాడు తాగుతాం. అంటే పాపానికి హేతుమని, అంటే జ్ఞానహీనమైన శక్తి ఉంటే వినాశనానికి దాటుతుంది. శక్తిహీనమైన జ్ఞానం ఉంటే నిర్లిప్తతకు దారి తీస్తుంది. మనకు తెలివి ఉన్నది కానీ భయపడి ఉపయోగిస్తలేదు. దుర్మార్గులు ప్రబలిపోతుంది, అక్రమాలు జరుగుతుంది. అందుకు ఆనందనగరం, హైదరాబాద్ నగరం, మరి కులీ కుతుబ్ షా హైదరాబాద్ కట్టిస్తే, బ్రిటిష్ వాళ్ళు సికింద్రాబాద్ కట్టిస్తే, సైబరాబాద్ అనే ఒక ఆర్థిక పరిపుష్టి పెంచే నగరాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్మించుతూ దానిలో విదేశాల్లో ఉద్యోగ కల్పనలతో అనేక కుటుంబాలు చల్లగా ఉన్నాయి. విమానాశ్రయం అయితే ఆ విమానాశ్రయం పెట్టినందుకు మా షాద్నగర్లో 3 కోట్ల రూపాయలకు ఒక ఎకరం. నేను ఆ భూముల జోలికి పోను, ఉన్నది కూడా పాలనలోకి ఇచ్చిన నాకు ఎందుకు లేదు. అందుకు నేనేమంటున్నా అంటే నేను పెద్ద రైతు కాదు కానీ ఉన్న కాడికి పూర్పాదర్శ నుంచి వచ్చింది కూడా వదిలేసి అయితే నేను ఇంకెప్పుడైనా మాట్లాడతా. కానీ విషయం ఏంటంటే నాయకుడు అనేవాడు చిన్నపిల్లవాడి వాడు అందరికీ అనుకూలమైన వాతావరణం. చెడు చెప్పినప్పుడు క్లుప్తంగా సూక్ష్మంగా నేను ఇది చేయలేదు నీవు ఏమనుకోకండి. మనం ఏం చేస్తామంటే ఒకరిని కొట్టొస్తాడు, వీడు మొన్న దొంగోట్లేసిందా నీకు ఎట్లా నిడిపి అంటే ఆడ దొంగ తయారై మరోసారి మన ఎంబడి లేకున్నా నువ్వు చేసేది నువ్వు. ఇలా వీళ్ళిద్దరు ముఖ్యమంత్రులు ఒకటే దళిత బంధు. నీవు విద్య నేర్పకుండా మనకు నిజాం ఉన్న నాడు తెలియవరికి రాదు. సిందేసు పెద్దేసు సోరెడు మారెడు పెద్దవాళ్ళ శిక్షణ. మరి అప్పుడు మదరాసాలు ఉన్నాయి. అది మరి తెలుగును అత్యంత ఉన్నత స్థాయిలో తెచ్చింది తెలుగుదేశం పార్టీ, ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు. అందుకు మనం ఎంతమంది ఉన్నామనేది కాదు, ధర్మం కొరకు ఎంతమంది పోరాటం చేస్తారనేది మనకు అవసరం. ఎంతమంది గెలుస్తారు అనేది ముఖ్యం కాదు. ఈ పార్టీలో ఉన్న మనమందరం ఐక్యంగా న్యాయం కొరకు ఎంతమంది పోరాటం చేస్తారనే ముఖ్యం. ఇక ఎంత సీట్లు ఖాళీ కాబట్టి నేనేం చేస్తానంటే ఒక చిన్న ధైర్యానికి సంబంధించిన అంశం చెప్పి ఈ విలేకరులకు కూడా ధన్యవాదాలు. ఎందుకంటే అలా కడుపు చల్లగా ఉందని వాళ్ళు రాస్తున్నారు, పనాల ఎల్క పొక్క పెట్టింది ధాన్యం దోసుకున్నదని. మనోడు ఒక్కడు కూడా రాస్తలేవు, మాట్లాడతాడు. ఎందుకంటే ఎందుకు రాబోయే నాకు కూడా 2 ఇండ్లు ఇచ్చారు, 2 వర్కులు ఇచ్చారు, ఇక ఎందుకు లేదు నాయన 10 మంది ఉన్నారు కదా అని మనం అడ్జస్ట్ అవుతున్నాం.
వాళ్ళు బదనాం కానీ మన అరాచకాన్ని కానీ భయపడుతున్నారా? మరి ఓట్లు వేయించుకుంటున్న మనం ఎందుకు రాయడము లేదు అని ఆలోచన దానికి దేవతలు రాక్షసులు ఇద్దరు కొట్లాడారు. దేవతలు ఓడిపోయారు, రాక్షసులు వెంబడిస్తున్నారు, తరుగుతున్నారు. అంత దూరం పోయినాక ఆ చెట్ల మధ్యలో లక్షలాది పిట్ట పిల్లలు గూళ్ళు ఉన్నాయి. దేవతల సైన్యాధిపతి ఏమన్నాడు, అయ్యా ఇక్కడ లక్షలాది పిట్ట గూళ్ళు ఉన్నాయి, రథాన్ని మలపండి అంటే ఈ అబ్బాయి అటువంటి సూర్యుడు ఏమన్నాడు, మనం ఇప్పటికే వాళ్ళకు బెదిరి ఊరుకుంటున్నాము, మరి పిట్టలు బతకాలని నువ్వు రథం పంపితే మనం చేస్తామంటే పరోపకార బుద్ధి ఉండాలి బ్రదర్. ఎన్టీఆర్ లాగా మనిషి ఆవు దాని పాలనే తాగితే దూడ చచ్చిపోతుంది, పాలల్లో నీళ్లు కలిపితే దుడ్డే ఏదో ఓ రకంగా నష్టమవుతుంది. అందుకు మనం చచ్చినా సరే ఇతర పాలనలను రక్షించాలి. మళ్ళీ సూత్రం అన్నా అనగానే రాక్షసులు ఏమంటున్నారు, ఇప్పటిదాకా భయపడ్డోళ్ళు మళ్ళా మళ్ళీ అంటే ఏదో వెపన్స్ తయారు చేసిర్రా, వద్దురా నీళ్ళు ఊరికిరండి. ఎవరు లేరు, ఒక బకనాథం లేదు చేస్తాను మీరు అనుకోకండి. చాలా మంది ఉంటారు, నేను లేకుండా నాకంటే మునగాలు ఉంటారు. లంక పోయినోడు అంజనేయుడు, ఆయన ఏమన్నాడు, అమ్మా సీతమ్మ రాయబారానికి బక్కోని పంపుతారు, బలమైన పంపరు. నేను బక్కోని బలమైన వాళ్ళు హైదరాబాద్ ఉన్నారు, మీరెవరికి భయపడకూడదు, పార్టీ మారకూడదు, సభ్యత్వం చేయాలి. ఆ విధంగా ఏమంటుందంటే మీరు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, నేను జస్ట్ ఫర్ ఎంతూజియాజం కొరకు చెప్తాను. ప్యూరిటీ ఆఫ్ స్పీచ్ ఈజ్ ఫిజికల్ హెల్త్. ఉపన్యాసం ఇచ్చేది, మాట్లాడేది పవిత్రంగా ఉంటే ఆరోగ్యంగా ఉంటాం. ఇది ఒకటి కాదు, మిగిలిన ఒక టైం అయితే ఒక వస్తువు నీటిలో ఉంచినప్పుడు కొంత భారాన్ని కోల్పోయినట్లు అనిపించును అన్నాడు ఆర్కిమెడిస్ ప్రిన్సిపల్ భౌతిక శాస్త్రం. అని నిజంగా బకెట్ లోపలికి వెళ్ళి తీసి చేలబయలకి వెళ్ళి తెచ్చుకుంటే అంతా వస్తుంది, నీళ్లు దాటాలనే భయం అవుతుంది. అందుకు ఇది ఊర్ధ్వ అధోపీడనాల వల్ల జరిగింది. ఇవాళ కూడా పోటీకాడ నిలబడితే పుట్టుకూరు అంటే తెలంగాణుడు, గోంగూర అంటే ఆంధ్రోడు అని ఈ వంకర మాటలు చెప్పినటువంటి కేసీఆర్ వల్ల మనకు నష్టమైంది తప్ప మనం బలహీనులం కాలేదు. అదేవిధంగా రావణుడు కూడా చంపిన వాళ్ళు మరి ఆనాడేమైందంటే వానరులందరూ కింద బ్రహ్మాస్త్రం పడ్డప్పుడు చచ్చి అందరు పడిపోయింది. విభీషణుడు ఒక్కడు తింటి కుట్టించుకొని ఆంజనేయుని నింట ఊరుకొని తాత జాంబవంత, ఈ జాంబవంతుంది తాత జాంబవంత బతుకున్నాం అంటే బిడా నేను బతికే ఉన్నా కానీ కండు కనబడతలేవురా, రక్తం జిమ్మింది, ఆంజనేయుడు ఉన్నాడు ఆ చూడు అన్న. ఏం తాత, అంగదుడు ఎవరు అంగదుడు, సుగ్రీవుడు, దివిదుడు, మైందుడు, నీరుడు, నలుడు, రామలక్ష్మణుడు ఉండగా ఆంజనేయుని ఎందుకు అడుగుతున్నావు తాత అంటే ఆయన శివాంశ సంభూతుడు, రామకార్యమై వచ్చు. వాడు లేకపోతే నేను లేని, రాముడు లేడు, సీత లేదు, ఎవరు లేడు రాడు అంటే రాముడు అప్పుడు దిగని దొక్కొచ్చి రెండు కాళ్ళు నెత్తి కట్టుకొని తాత నేను నీ మనమను అంటే ఇక బతికిన బిడ్డ అన్నాడు. ఏం చేయాలి చెప్తాదంటే హిమాలయాలలో ఓసని పర్వతానికి వెళ్ళి ఏమన్నాడు, సంజీవకరణి, విశల్యకరణి, సువర్ణకరణి, సంధానకరణి, మీరు కూడా మధ్య పెట్టుకోవాలి దూరం, వీళ్ళకి కూడా పంచుతుంది. సంజీవకరణి అనే చెట్టు తెస్తే చచ్చినోడు బతుకుతాడు. విశల్యకరణి అంటే అది పుండు మాత్రం. సంధానకరణి అంటే ఇరిగి సువర్ణకరణి అంటే పుండు మారినాక మొత్తం ఉంటే అది మంచిగా అవుతుంది. అప్పుడు చెట్టు దేహాన్ని అందరు లేచేది. మరి రావణుడి కొన్నోళ్ళు ఎందుకు లేవలేదా అంటే రోజు దక్షిణ వాళ్ళని వాడు సముద్రంలో పడేసిందంట, కనబడితే మా వాళ్ళు కొట్లాడరండి. అందుకు మనలు అక్కడ పోయినోళ్ళు కూడా మనము లేపే కత్తి మీద, మనం పట్టే కత్తి మీద, మనం చేసే న్యాయమైనటువంటి అంశాల మీద చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో
ఎన్టీఆర్ ఆశయాలను పూర్వ వైభవానికి తీసుకురావడానికి కంకణం కట్టుకుంటే దాని అమ్మ అందరం మనబడి నీవు అనుమానం ఉన్న చోట మునిమాపు లేవు అన్నాడు. నువ్వు హైటీ నైకి అంటే ఎవడు వస్తాడు? ధైర్యంగా నేనున్నా, మొదలొక్కడే, తర్వాత ఇద్దరు, తర్వాత 100 మంది. అందుకొరకు ప్రతి ఇల్లును తాకాలి, ప్రతి అమ్మకు చెప్పాలి. 5 లక్షల మహిళా సంఘాలకు మనం అంటే 75 లక్షల మందికి మహిళా సాధికారిత సంఘాలు పెట్టాం. ఇక్కడ 2 మాత్రమే ఉన్నారు. అంటే ఒకప్పుడు మహిళలు అంటే చంద్రబాబు నాయుడు ఆ విధంగా జరగడానికి గల కారణం ఏంటంటే అధికారంలో ఉన్నవాడు అందరినీ గౌరవించాలి. సీతమ్మను అవమానించిన వాడిని కూడా రాముడు చంపలే, జైల్లో పెట్టలే. మళ్ళా వాడే వచ్చి ఆ భూదేవి కుమార్తెను మళ్ళీ తీసుకురా కాళ్ళు కొట్టింది. అందుకు అధికారంలో ఉన్న వాళ్లకు రామునికి ఉన్నంత సహనం, రామునికి ఉన్నంత విశాల దృక్పథం అని ఉండాలి. అందుకే మీరు కూడా నువ్వు మళ్ళీ ఆవిలకు తీయకు, నాకు మోసం అవుతుంది. ఫ్యాన్స్ కట్కమ్స్ ఈజీలీ చేయండి, మీరు ట్రూత్ కమ్స్ ఆఫ్టర్ ఇట్ లింపింగ్. అబద్ధం అనేది లేడులాక పరిగెత్తుకొని వస్తుంది, సత్యము నిదానంగా వస్తుంది. అందుకే చంద్రబాబు నాయుడు గారు చేసిన పరిపాలన ఆంధ్రులందరి కొరకు, అన్ని మతాల కొరకు, సర్వ వర్గాల కొరకు, తెలుగుదేశానికి ప్రాంతం లేదు, మతం లేదు, ప్రపంచంలో వల్ల వాళ్ళందరికీ కూడా సేవ చేస్తాం. మరి విదేశాల్లో ఉన్న దెబ్బలు తిన్నోళ్ళు, నదులు ఎత్తుకపోయిన వాళ్ళందరికీ కూడా ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు నాయుడు అనేక రూపాల్లో సాయం చేయడం. ఇవాళ 650 మంది ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి చదువుకుంటున్నారు. తల్లి లేనివాడు, తండ్రి లేనివాడు, ఏ రాజకీయ పార్టీ చేసింది? ఇవన్నీ చంద్రబాబు నాయుడు ఎందుకు చేస్తున్నాడు? భువనేశ్వరి గారు ఎందుకు తాపత్రయపడి ఈ విధంగా చేస్తున్నది? మరి లోకేష్ గారు కూడా కార్యకర్తల సంక్షేమ నిధి ద్వారా కోట్ల రూపాయలు మన కొరకు ఖర్చు పెట్టాడు. అందుకే ఈ సభ్యత్వం చేస్తే 2 లక్షలు ఏది ఇన్సూరెన్స్ ఉంటుంది. మనలు కొంతమంది ఫ్రీగా చేసిన వాళ్ళు, మరి మనం కూడా ఫ్రీ చేద్దామని కూడా నన్ను అడిగిండ్రు. ఫ్రీ చేస్తే ఏమవుతుందంటే ఒక గుడి కట్టనీకే పైసలు లేని పారగడ్డ పారుకొని పనిచేస్తుంది. పైసలు ఇచ్చేతోని నయ పైసలు వెళ్ళి 100 రూపాయలు వేలు తీసుకోవాలి. అప్పుడు ఆయన ఏమనుకుంటు, ఈ గుడి మన అందరు చేయాలి, పైసలు అసలే కట్టకుండా మనమే కట్టామనుకో పేరు కూడా వచ్చినా పడరా ఏమన్నా. అందుకో భాగస్వామ్యం అవసరం. అందుకే జన్మభూమి తిలకం పెట్టాడు చంద్రబాబు నాయుడు. ఎందుకంటే 70, 30, 25, 75, 15, 80 ఈ విధంగా చేస్తే ఏమైందంటే ఆ పని చేసేటోడు కూడా ఊరందరి పైసలు ఉన్నాయని భయపడ. అందుకు గాంధీ కన్నా కళలు నిజం చేసిన చంద్రబాబు నాయుడు గారిని మీరు అందరూ లెటర్ ఇప్పించి, అందులో నేను కూడా ఉన్నా, అక్కడ దోల్చింది. అక్కడ దోల్చేది ఓ ఆయన ఇరవై పెట్టుకున్నాక అందరినీ జైల్లో పెట్టా, పోలీసు అక్రమ కేసులు పెట్టా, ఆఖరకు చంద్రబాబు నాయుడు గారి మీద కూడా కేసు పెట్టిండు. మన మహానాడు కూడా అనుమతి ఇవ్వకుండా అధికారులను రెచ్చగొట్టిండు. వీళ్ళందరి రోజులు దగ్గర పడ్డాయని మనం ఎవరికి చెడు చేయకుండా రేపు హైదరాబాద్ చుట్టుముట్టు ఇదంతా కూడా మినిమం ఎమ్మెల్యేలను, ఎంపీలను గెలుచుకోవడానికి మీ అందరి సహకారం, పెద్దల ఆశీర్వాదం, విలేకరుల సొంతం మనందరి మీద ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. నమస్కారం. వాటర్ స్టార్స్ లింగారెడ్డి అన్న, లింగారెడ్డి వాటర్ స్టార్స్ లింగారెడ్డి చెప్పండి. నేటి సమావేశానికి మరి కార్యకర్తలు ఎంతో శ్రమను, మరి వాళ్ళ టైంను కేటాయించి, మరి మన క్రమశిక్షణ పార్టీ కాబట్టి మన కార్యకర్తలందరూ సమయం ఇచ్చి, మన నాయకులు వాళ్ళ ఎన్నో పనులు ఉన్నప్పటికీ దీనికోసము సమయం ఇచ్చిన మరి కార్యకర్తలకు, నాయకులకు, మరి పత్రికా విలేకరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ ఫోటో కాదు, నువ్వు ఇట్లా అందరినీ చూపెట్టు. నేను తీస్తానే నా ఫోన్లో ఫోటో.